రాజమౌళి ఇది కూడా జర డిస్కస్ చేద్దాం ఒకసారి. ప్లే చేయి. కమర్షియల్ సినిమాలో ఒక హీరోలుగా తీసుకుంటే కృష్ణుడికి 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, యూనో, అండ్ ఈజ్ అ వెరీ హ్యూమరస్ పర్సన్. అంటే మన రెగ్యులర్ కమర్షియల్ హీరోలకి ఏవైతే లక్షణాలు ఉండాలో అవన్నీ శ్రీకృష్ణుడు కరెక్ట్గా ఉంటాయి. రాముడికి తీసుకుంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే చాలా బోరింగ్ క్యారెక్టర్. ఒకే అమ్మాయితో తిరుగుతాడు, గట్టిగా మాట్లాడు, ఈజ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్, పెద్దోళ్ళు ఏం చెప్తే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ కమర్షియల్ హీరో. కమర్షియల్ సినిమా ఇప్పుడు అర్థమైందా మనం జాతకం ఏందో? పైసా, ధర్మం కాదు మన ఉంది, ధనం. కృష్ణుడిని తీసుకుంటే ఇప్పుడు మాట్లాడుర్రా, ఎవడెవడు వస్తాడో జర నాతో రండి, ఎవడెవడైతే మాట్లాడిరు కదా, ఇది ఆయన మాట్లాడిందే, నేను మాట్లాడలే. ఏ రాజమౌళి మీ అయ్యని అడుగు చెప్తాడు ధర్మం ఏందో, శ్రీకృష్ణుడు ఏందో, రాముడు ఏందో. ఆయన ఏమన్నాడు విన్నావాను? 16,000 మంది, 16,000 మంది, 16 లక్షల మంది, మళ్ళీ ఒకసారి పెట్టు. ఆయన ఏమన్నాడు అదే ఏందో. అంటే కృష్ణుడికి 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, యూనో, అండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారట. నాకు గలీజ్ మాటలు వస్తున్నాయి బిడ్డ. నేను కుటుంబ సభ్యుల దగ్గర కూడా పోతాయి. గర్ల్ ఫ్రెండ్సా? గోపికలు గర్ల్ ఫ్రెండ్స్ ఒకటేనా? అసలు సిగ్గు తప్పిన కూడా నీకు సఖి అంటే తెలుసా అసలు ఏందో? గోపిక అంటే ఈ గిసుంటోడికి కొంతమంది వత్తాసు పలుకుతున్నారు. ఇంకొకటి ఏమని అన్నాడు? పెట్టు. వెరీ హ్యూమరస్ పర్సన్. అంటే మన రెగ్యులర్ కమర్షియల్ హీరోలకి ఏమైతే హ్యూమరస్ అంట కృష్ణుడు, హ్యూమరస్. రాముడికి తీసుకుంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే చాలా బోరింగ్ క్యారెక్టర్. నువ్వు బోరింగ్, ఇంకా నీ అయ్యా ఎంటర్టైనింగ్, నువ్వు బోరింగ్. చెప్పు. ఈజ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్, పెద్దోళ్ళు ఏం చెప్తే చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. తప్ప? ఈజ్ నాట్ పెట్టు రెగ్యులర్ కమర్షియల్ హీరో. కమర్షియల్ సినిమాలో ఒక హీరోలుగా తీసుకుంటే కృష్ణుడికి 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, యూనో, అండ్ ఈజ్ అ వెరీ హ్యూమరస్ పర్సన్. అంటే మన రెగ్యులర్ కమర్షియల్ హీరోలకి ఏవైతే లక్షణాలు ఉండాలో అవన్నీ శ్రీకృష్ణుడు కరెక్ట్గా ఉంటాయి. రాముడికి తీసుకుంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే చాలా బోరింగ్ క్యారెక్టర్. ఒకే అమ్మాయితో తిరుగుతాడు, గట్టిగా మాట్లాడు. ఒకే అమ్మాయా? నీకు సీత అంటే అమ్మాయా? సిగ్గుశరం ఉన్న అదరే ఎవడైతే సపోర్ట్ చేస్తుండో రాజమౌళికి, మీ నోట్లలో కాకరించి ఉంచుతారేను, మీ ఇంట్లో పినుగులేలా సిగ్గుశరాలు ఉన్నాయా? అమ్మాయా సీతామాత అంటే? అమ్మలు కన్నా అమ్మను అమ్మాయా? వీడికి అసలు సిగ్గు లేదు, శరం లేదు. బాయ్కాట్ రాజమౌళి, ఈ విల్ బి ది హ్యాష్ ట్యాగ్. మా వానరసేనని ఏడిస్తస్తున్నారు ఒక్కొక్కడు. వానరసేన ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టింది? వదిలేయచ్చు కదా చిన్నదిగా. ఆయన దేవుణ్ణి నమ్మకపోతే ప్రాబ్లం ఏమేదో, మనకేం ప్రాబ్లం అన్నాడు. అరే అవులగా, ఆడ దేవుణ్ణి నమ్మకపోతే నాకేం ప్రాబ్లం లేదు. ఇసుంటోడు దేవుణ్ణి నమ్మొద్దు, అలా నా సనాతన దేవుళ్ళని అసలే నమ్మొద్దు. నాకు ఇజ్జత్ కచ్చరైతే ఇసుంటోడు నమ్ముతాడంటే. నా ప్రాబ్లం ఏందనంటే నువ్వు డైరెక్టర్ వరకు ఉండరా భయ్. ఇంకొకటి నాకు ఏదో కమెంట్ పెట్టిండు, అరే ఇది రాజమౌళి స్ట్రాటజీరా, ఆయన సినిమా వైరల్ కానీకి ఇది చేసిన స్ట్రాటజీరా. మళ్ళీ నా స్ట్రాటజీ నేను చూపిస్తా జరాగు. ఎట్లెక్కిండు నంది అంట. ఈడు దేవుణ్ణే నమ్మునోడు నంది ఎందుకు పెట్టిండు అంట. కృష్ణుడు కమర్షియల్ హీరోనా? నీకు కృష్ణుడు కమర్షియల్ హీరోనా? రాముడు బోరింగ్ క్యారెక్టరా? ఎందుకు ఇప్పుడు నేను కిందికేని బోర్ చేస్తలేడా రాముడు? తల్లిదండ్రులు లేపిన మాట విన్నాడు, ఒకటే అమ్మాయితో తిరిగిండు. సీతామాత అమ్మాయిడికి ఆడిడనే మాట్లాడాల్సి వస్తుంది నాకు. when you have not given a respect and you have treated my dharma from the perspective of a commercial angle, ఒక కమర్షియల్ యాంగిల్లో నువ్వు ఎప్పుడైతే ట్రీట్ చేస్తావు చూడు, మౌలి రాజమౌళి కాదు, నువ్వు బికారీ మౌలివి. రాజమౌళివి కాదు, ఏడవున్నది నీ రాజసమన్ అంట. బికారీ మౌలివి నువ్వు. కట్టాలు కట్టనీకే ధనం కోసం ధర్మాన్ని యూజ్ చేసిన చెత్త డైరెక్టర్ ఇసుంటోళ్ళు. రాష్ట్రీయ వానరసేన ఇట్లా చేసి, అరే రాష్ట్రీయ వానరసేన ఏంటన్నా క్యూఆర్ కోడ్లు పెట్టి పైసలు కూడా చూసిరా మీరు? మా రాష్ట్రీయ వానరసేన ఏంటన్నా క్యూఆర్ కోడ్లు పెట్టి పైసలు కూడా చూసిర్రా? ఒక్కొక్క నా కొడుకు పొద్దున్న లేస్తే క్యూఆర్ కోడ్లు పెట్టుకొని పైసలు అడుగుతారు. ఏడడిగింది వానరసేన మిమ్మల్ని? చెప్పురి పెద్ద మాటలు. మళ్ళా నేనేమంటున్నా, పెద్దమ్మ తల్లి దేవాలయం దగ్గర ఉరికిరి కదా. మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో ఎవరికి తెలియదేమో, ఇది కట్ చేసి మేము తీసుకొని వచ్చినాం కదా. అంటే నువ్వు ధనం సంపాదిస్తే ధర్మం మీద ఏదైనా, ఇస్లాంలో ఎవడని ఇట్లా మాట్లాడగలుగుతాడా? క్రిస్టియానిటీలో ఇట్లా ఎవడన్నా మాట్లాడగలుగుతాడా? నీకు జిగర్ల దమ్ముంటే మొగోడవైతే నువ్వు మాట్లాడు రాజమౌళి. మొగోడవైతే నువ్వు మొగ పుట్టుక పుడితే నువ్వు మాట్లాడు. నేను చెప్తున్నా కదా, హీస్ నాట్ ఎంటర్టైనింగ్. తల్లిదండ్రులను గౌరవించే కొడుకు నువ్వు పుట్టినాక నీ తండ్రి ఎంత తల్లడిల్తుండో నాకు అర్థమవుతుంది ఇక్కడ. అంటే ఇండైరెక్ట్గా మీ భార్య కూడా నువ్వు
పిచ్చామెలాగానే భావించినట్టు మాట్లాడినావు. ఆమె హనుమంతునితో మాట్లాడుతుంటుంది. ఐ గాట్ యాంగర్. నీకు ఎందుకు వస్తుంది రా భయ్ యాంగ్రీ? నీ కోపం ఎందుకు వస్తుంది? నువ్వు నమ్మవు, నాకేమైనా కోపం వస్తుందా? ఇన్ని రోజులు నీ టాలెంట్ని ఫస్ట్ పోగొడింది మేమే. మా రాజమౌళి ఈగను పెట్టి కూడా చూపుతాడు. నువ్వు ఈగల దోమలకే వనకొస్తావురా కాక, నిజంగా చెప్తున్నా. నీవు ఈగల దోమలకే వనకొస్తావు. ఆ సైకిల్ తీస్తావు, సైకిల్ మాట్లాడుతున్నావు. దీని అమ్మ జీవితం నా సంకరాకిపోయింది అని చెప్తావు చూడు. ఇక నువ్వు ఏదైతే ధనం సంపాదించినావు చూడు, నేను ఆ పరమేశ్వరుని కొడుతున్నా. నీకు ఆ ఉసురు ముట్టాల సనాతన ధర్మాన్ని. నువ్వు దరిద్రుడివి కావాలి. ఇక ధనం పోయి ఎక్కడికైనా మొదలెట్టినవు చూడు బద్దం, నీ బద్దం ఆడికే ఆగిపోతుంది. నీ బద్ద అహంకారం అంటారు దీన్ని, అహంకారం. నేను ఇది తీయొద్దు అనుకున్నా, సీరియస్గా చెప్తున్నా. నాకు ఇది మేము తీయొద్దు అనుకున్నాం వానరసేన వాళ్ళు. మేము అడిగింది ఏంది? క్షమాపణ చెప్పు రాజమౌళి అని అన్నాను. సిగ్గుశరం ఉంటే క్షమాపణ చెప్పు గంతే. ఓ హిందూ అనేటోడు దీనికంటే ఎక్కువ కోరుకోడు. అదే ఇప్పుడు వేరే మతమైన ఉంటే ఈ మనోడిది ఏమవుతుండే? జట్ల కేటగిరీ సెక్యూరిటీలు ఉంటుండే, మళ్ళీ పోతుండే ఏడుకో బతకనీకే. మంచిది కాదు, మంచిది అస్సలు కాదు. ఏదైతే అహంకారం నీ నెత్తి మీద తాండవం ఆడుతుంది చూడు, అమ్మాయా సీతామాత కమర్షియల్, రాముడు కమర్షియల్ యాంగిల్ ఉండలేదు, బోరింగ్ క్యారెక్టర్. అంటే ఎంత దరిద్రుడు చూడు మనోడు. అరే అది నీ మనసులో పెట్టుకోరా భయ్, నేనేమంటున్నా నీ మనసులో పెట్టుకో, బయట చెప్పాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పటిదాకా రాష్ట్రీయ వానరసేన కొట్లాడిన కొట్లాటలలో ఒక్క దగ్గరనన్నా కమర్షియల్ యాంగిల్ కనిపించిందా? అందరూ మర్చిపోయి శనిగలు తిన్నామా చేతులు దులుపుకున్నామా అని చెప్పి ఆడ ఫిలిం నగర్ హనుమాన్ టెంపుల్ దగ్గర కూర్చుంటే బిడ్డామల 2000 గజాల శివస్వామి గారు. మీరు మాట్లాడాలండి, మీరు మాట్లాడాలా శివస్వామి గారు? పేరు శివస్వామి పెట్టుకోగానే కాదండి, మాట్లాడాలా. మళ్ళీ ధరణిపుత్రులు ఆ ధరేంద్రులు కూడా మాట్లాడాలా, దురంధరులు దుర్యోధనులు కూడా మాట్లాడాలా. రైమింగ్లో పేరు వినిపించింది అనుకుంటా, ధర. ఓ ధర, నీకు అర్థమైంది అనుకుంటా. నేను ఇప్పుడు పేరు పెట్టి చెప్పింది అనుకో, నేను ఇష్టపడే ఒక సంస్థ మళ్ళీ తలకాయ నొప్పి అవుతుంది. అందుకనే నేను పేరు తీస్తలేను. ఇది కేసులు వేసినావు కదా వానరసేన మీద, నాకు తెలియక కాదు మీ చిట్టా. చెప్పినా కదా, గోడకు మచ్చ పడితే ఇల్లు గలబెట్టుకునే తత్వం కాదు నాది. నాకు ఓపిక చాలా ఎక్కువ, ఓపిక చాలా ఎక్కువ నాకు. వాళ్ళు ఎందుకో మాట్లాడతలేరు. శివస్వామి గారు మీ అమూల్యమైన అభిప్రాయాలు చెప్పగలరని మా కోరికండి. చెప్పాలి కదా సార్, మాట్లాడాలి కదండి. ఎందుకు మాట్లాడతలేరండి? ఓ ఎగేసుకొని ఉరికొచ్చేసిరు ఆ రోజు హనుమంత టెంపుల్ దగ్గరికి. నేను చెప్తున్నాను, ప్రెస్ మీట్లు పెట్టేసిరు కదండి, చెప్పాలి కదండి. మళ్ళా రాజమౌళి గారికి హితోపదేశం చేయాలి, గురువుపదేశం ఇవ్వండి, గురు మంత్రం చెప్పండి. ఏమాయ్ ఇప్పుడు దీని మీద ఎవరికైనా ఆన్సర్ చెప్పగలుగుతాడా? అన్నీ ఇన్నాకనే కొన్ని మనసులో పెట్టుకున్నాం. ఆనాటికనే చిత్రగుప్తులం రా నాయన, చిట్టాలు మా దగ్గర లేక కాదు. ఓ అదేమంటారు, కిలోల టన్నుల డేటా డిస్క్లు ఉన్నాయి మా దగ్గర. మా సర్చ్ ఇంజన్ కూడా చాలా మంచి ఆప్టిమైజ్డ్ సర్చ్ ఇంజన్. ఏదో ఇట్లా మేము ఇట్లా హార్డ్ డిస్క్లలో కాదు, మా దగ్గర అంతా ఒక ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఏమంటారు, రికార్డ్ మెయింటైన్ చేస్తాం మంచిగా. వచ్చి సిపియూలు ఎత్తుకోగానే దొరుకుతాయి అనుకోకూరు డేటాలు. బంక చెక్క మాషాపత్రి కూడా దొరకదు మీ కళ్ళ. మేము జరా హైటెక్ గూన్స్ గాయ్ జెన్జీ అయిదామని ప్రయత్నం చేస్తున్నాం. జర ముసలోళం అయిపోయినాం అంతే. డేటా ఆర్గనైజ్డ్గా ఉంటుంది మా దగ్గర. ఎవరిది చిట్టా ఎప్పుడు తీయాలో కరెక్ట్ టైంకి తీస్తాం. అప్పుడే ఎందుకు మాట్లాడలేదు గిరీష్ అని అంటే అప్పుడు అనలే కదా. నేను దేవుణ్ణి నమ్మానన్నప్పుడు, నువ్వు నమ్మానన్నప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాం. అప్పుడు తీస్తాం కదా, మొత్తం డొంక తీస్తాం కదా. కలియుగంలో శ్రీకృష్ణుల వారు హ్యూమరస్ క్యారెక్టర్, ఇప్పుడు అన్నావు కదా నువ్వే, శ్రీకృష్ణుల వారు హ్యూమరస్ క్యారెక్టర్ కాబట్టి కొంచెం మాకు సవరణలు ఇస్తారు. 100 తప్పులు 1000 తప్పులకు కాకుండా కొంచెం అమెండ్మెంట్ యాక్ట్ వేసుకుంటాము. మేము కూడా పూసలను హ్యాక్ చేసుకుంటాము. అంటే మా దగ్గర కూడా చిన్న కత్తి ఉన్నది, పూసను కోస్తాం. ఇట్లా వైకుంఠ ద్వారం దగ్గర జయ విజయ ఉంటారు చూడు, అట్లా మేము కూడా నిలబడ్డాం ఇక్కడ కలియుగంలో స్వామివారికి. అందుకే మాకు గట్టిగా ఉన్నది ఆశీర్వాదం. ఆ హరికేశవులది వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు, అస్సలు ఉండదు. ఎందుకు చెప్పాలా? ధర్మహింస తదైవచ. నువ్వు కేవలం లింగాన్ని భుజాన్ని మీదకి ఎత్తుకున్నది పైసల కోసం, మేము గుండెలు ఎత్తుకున్నాం. నమ పార్వతీపతయే హర హర మహాదేవ్ అన్న ఈ పిలుపు ఆత్మల నుంచి వచ్చింది. ఇది బ్రహ్మాండం అంతా గూజిస్తుంది. అది నటన చేయం మీలాగా. కట్టర్ అందులో కాంప్రమైజ్ లేదు, కట్టర్ ఉంటాం. వానరసేన మీద మాటలు మాట్లాడతారు, చిత్రగుప్తు మీద మాటలు మాట్లాడతారు. ఇప్పుడు నీకు ఎడికని వస్తుందో చూస్తాం బలం. నీకు బలం అచ్చా ఇప్పుడు ఈయన యాంగిలే తీసుకొని మాట్లాడితే లాస్ట్కి ఏమన్నావు? బికారి మౌలి ఏమన్నావు? హ్యూమరస్ క్యారెక్టర్ శ్రీకృష్ణుడు ఇస్ అ కమర్షియల్ యాంగిల్. అదే శ్రీకృష్ణుడు, నాకు వస్తున్నాయి బూతులు కానీ జర మింగుంటున్నా, అందుకే జర గ్యాప్ తీస్తున్నా. అదే శ్రీకృష్ణుడు మహాభారతంలో అర్జునుడు రథం ఎక్కే కంటే ముందు బజరంగ్ బలీకో ఆవాహన్ కరియే పార్థ్ అని చెప్పిండు.
ధ్వజమై నిలబడితేనే ఆ రథం స్టేబుల్ ఉన్నది, అప్పుడే బ్రహ్మాండం భారం నిలబడ్డది. నువ్వెంత, నీ సినిమా ఎంత, నీ ఆలోచన ఎంత, నీ బతికెంత, నీ డైలాగులు ఎంత, కాపీ క్యాట్ నువ్వు. అన్ని హాలీవుడ్ సినిమాలు తీసుకొని వచ్చి ఇంట్లో కుడతావు నువ్వు కుటుంబేషన్ మీద. మాకు తెలియదా? సరే మావోడు కదా, మా తెలుగోడు కదా, మావోడు కదా అని చెప్పి నెత్తి మీద ఎక్కించుకుంటే మా నెత్తికే కుడతాను, బట్టతలు ఉన్న కుట్టేస్తా అంటాడు. ఎటుకెళ్ళు ఏడేడు మొలిసినా ఆడ ముడిలు కట్టి గిటార్ కొడతాం బిడ్డ. మళ్ళీ నేను నార్మల్గా మాట్లాడినా, మీరు ఏం ఊహించుకున్నారో మీకు అర్థమవుతుందో నాకు తెలియదు. సామెత ఉంటుంది చూడు ఆంధ్రాలో, ఏటగాడు ఎడ్డోడైతే గడ్డిలకనేమో చూపిస్తుందట. గట్ల ఎవ్వరు లేడీడా. ఇప్పుడు ఎప్పుడు రా నాయన రండి, ఎవడెవడు మాట్లాడతారో మాట్లాడరు. దీని మీద ఫస్ట్ నాకు దీని మీద ఆన్సర్ ఇచ్చిన తర్వాత నన్ను తిట్టుర్రి, లేకపోతే పచ్చి బూతులు తిడతా. కమెంట్ రూపంలో నేను వెట్టి పడదొప్తా. నువ్వు నా ధర్మాన్ దగ్గరకు వచ్చినావు అని అంటే నా అమ్మలు కన్నా అమ్మలకే మీరు మాట్లాడుతున్నారు, కమర్షియల్ యాంగిల్ పెడుతున్నారు, జగత్ పితాలకే పెడుతున్నారు మీరు. ఇక మీ అయ్యాలని మీ కుటుంబ సభ్యులను ఏం చేయడానికి నేను ఏం వెనుక జరగా కమెంట్లు అట్లనే పెడతాను. నేను అయ్య కాడికే నేర్చుకుంటూనే వస్తాను, నేను ముందే చెప్తున్నా. అంతే కదా? అంతేనా కదా? అంతేగా మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.